నమస్తే మేడం. నమస్తే గాయత్రి. మేడం, ఇంతకు ముందుకు స్పిరిట్ యానిమల్ ఉల్ఫ్ గురించి చెప్పారు కదా. అంటే ఏవైనా స్ట్రక్ అయిన వర్క్స్ కంప్లీట్ అవ్వడానికి అది చాలా వర్కౌట్ అయింది. మన వాళ్ళు కూడా చాలా మంది యూజ్ చేశారు, రిజల్ట్ కూడా వచ్చింది అని మనకు కామెంట్స్ చెప్పారు. ఇప్పుడు ఏంజల్ నంబర్స్ స్పిరిట్ యానిమల్స్తో ముడిపడి ఉంటాయి అని మీరు చెప్తూ ఉంటారు కదా. మళ్ళీ ఏదైనా స్పిరిట్ యానిమల్ చెప్తారా లైఫ్ టర్న్ అవ్వడానికి, పెద్ద పెద్ద సక్సెస్ చూడడానికి? ఒకసారి చెప్పండి. షూర్ గాయత్రి, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పట్లో మనము బిగ్ చేంజెస్ కావాలి అనుకుంటాము. బిగ్ చేంజెస్ అనగానే ఒక ఘట్టం నుంచి ఇంకో లైఫ్ చేంజింగ్ టైంకి వెళ్తున్నాం. అంటే చదువు అయిన తర్వాత జాబ్, అదొక పెద్ద టర్నింగ్ పాయింట్ కదా. పెళ్ళి అనేది ఒక టర్నింగ్ పాయింట్, సక్సెస్ అనేది టర్నింగ్ పాయింట్. బిజినెస్, జాబ్ నుంచి బిజినెస్కి షిఫ్ట్ అవుతున్నారు. సో ఇట్స్ లైక్ మొత్తంగా లైఫ్ని టర్న్ చేసే ఒక ఘట్టం మన లైఫ్లో, అందరి లైఫ్లోకి వస్తుంది. ప్రెగ్నెన్సీ, అవును, ఆ తర్వాత పిల్లల్ని చూడడము, మదర్హుడ్, ఇలాంటి ఒక లైఫ్లో, అందరి లైఫ్లో గాయత్రి ఒక లైఫ్లోని టర్నింగ్ పాయింట్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఒక అమ్మాయి తన ఇల్లు వదిలి వెళ్ళాలి అంటే అసలు ఇష్టపడదు, అయినా కూడా మ్యారేజ్ చేసుకొని వెళ్ళాల్సిందే. ఒక అబ్బాయి స్టేట్స్కి వెళ్ళాలి చదువు కోసము, నేను అక్కడే ఇంకా జర్నీ చేయాల్సి వస్తుందేమో, నా కెరియర్ అక్కడే ఉంటుంది, నేను ఇంకా రాలేకపోతానేమో ఇండియా సెటిల్మెంట్ కోసం, ఇలా చాలా కష్టంతో ఆ ఎమోషన్ని వాళ్ళు నిలదొక్కుకోలేరు ఆ టైంలో. కొంతమంది ఎలా ఉంటారంటే మ్యారేజ్ వద్దులే, నేను ఇండియా నుంచి బయటికి వెళ్ళండి, ఇలాంటివే నార్మల్గా చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ టైంలో నేను ఎలా రియాక్ట్ అవుతానో తెలియదు. నేను నా లైఫ్లో నేను తీసుకురాలేను, ఇదేదో బాగుందిలే ఇక్కడే ఉంటానులే అనే వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ స్పిరిట్ యానిమల్స్ అప్పుడు కావాల్సి వస్తుంది. ఆ స్పిరిట్ యానిమల్స్ మీకు హెల్ప్ చేస్తుంది. ఈ ఏంజల్ నంబర్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, దీన్ని మీరు ఒక లైఫ్లో ఎప్పుడైనా అన్నీ ఆస్వాదించాలి. ఒక మ్యారేజ్ అన్నది అదొక మంచి అనుభూతి. ఆ తర్వాత మీరు లైఫ్లో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనుకోవాలి. నా మదర్ ఫాదర్ కాకుండా ఒక హస్బెండ్, ఇంకో మదర్ ఫాదర్ నాకు ఒక ఎక్స్టెన్షన్ అనేది అవుతుంది అనే ఒక హ్యాపీనెస్తో వెళ్ళాలి. అదే జాబ్, మీరు స్టేట్స్కి వెళ్తున్నారు అంటే అదొక హ్యాపీనెస్తో నేను చేయబోతున్నాను, నా లైఫ్లోని టర్నింగ్ పాయింట్, అంటే అక్కడ మనీ ఎక్కువగా ఎర్న్ చేయొచ్చు. ఇలా మీరు మీ పాజిటివిటీని ముందుగా పెంచడానికి ఈ ఏంజల్స్ అనేవి తోడ్పడతాయి. అలా మీరు మీ క్లారిటీని తెచ్చుకొని నేను చేసుకోవాలి అనుకుంటున్నాను. రిటైర్మెంట్ అన్నా కూడా కొంతమంది చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి చనిపోతారు ఒక 60 years తర్వాత. సో అది కూడా ఎలా అనుకోవాలంటే 60 years కష్టపడ్డాను, ఇంకా నేను హ్యాపీగా ఇంట్లో ఉండి నా పిల్లల్ని చూసుకుంటూ లేదా నా లైఫ్లో నాకు ఏం కావాలి అనుకుంటున్నాను దాని గురించి ఆలోచిస్తాను. ఇలా మీరు మీ లైఫ్ని ఈ ఘట్టంలో, ఇప్పుడు ఎలా అయిపోయింది గాయత్రి అంటే ఎవరితో మనం మాట్లాడలేము, అందరూ వాళ్ళ బిజీలో ఉన్నారు. సో ఇప్పుడు నేను ఈ కైండ్ ఆఫ్ టర్నింగ్ పాయింట్ గురించి నేను ఎక్కడా డిస్కషన్ చేయలేదు, ఏముందిరా అయిపోద్ది అంటారు. అదే ఒక మదర్హుడ్, ప్రెగ్నెన్సీ తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది, ఇప్పుడు అమ్మ లేరు, అత్త లేరు, నేనే చూసుకోవాలి అన్నీ అనేటప్పటికీ చాలా మంది కన్సీవ్ చేయడం కూడా మానేశారు. సో ఇలాంటి వాళ్ళకి ఇలా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి చూడు. ఇక్కడ అంతా వర్క్ చేసే ఒక స్పిరిట్ యానిమలే ఔల్. ఓకే, ఈ ఔల్ అనే ఆ పదాన్ని వాడండి. గుడ్లగూబ. నా లైఫ్లోని ఎప్పుడైనా నా లైఫ్లో నేను టాటూ పెట్టుకున్నాను అంటే అది నేను ఔల్నే పెట్టుకున్నాను. సో సూపర్ మేడం. ఇది ఎందుకు పెట్టుకున్నారు, ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా చాంట్ చేయాలి, ఏ టైంలో చాంట్ చేయాలి అంటారు? షూర్, ఇది ఒక స్పిరిట్ యానిమల్. నా లైఫ్లోని చేంజింగ్ పాయింట్ అన్నా, టర్నింగ్ పాయింట్ అన్నా, నేను ఇలా కోచ్ చేయాలి అనే ఒక ఇన్నర్ కాలింగ్ వచ్చినప్పుడు నాకు ఈ టాటూ అనేది అనుకోకుండానే నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నా లైఫ్లోని టర్నింగ్ పాయింట్ అయ్యింది, నా పర్పస్ని నేను ఫుల్ఫిల్ చేయడం. సూపర్. సో ఎంటైర్లీ నా లైఫ్ని 180 degreesకి మార్చింది. సో ఈ ఔల్ అనే ఆ సింబల్, ఆ ఔల్ అనే ఆ చాంటింగ్ వల్ల, ఆ స్పిరిట్ యానిమల్ వల్ల మీరు మీ లైఫ్లో కావాలి అనుకున్నది కోరుకోవడము, అది జరగడం కూడా అవుతుంది. సో
ఇలా టాటూ పెట్టుకో అని చెప్పట్లేదు, నేనేమంటున్నానంటే చాంట్ చాంట్ చేయమంటున్నాను 108 టైమ్స్ ఔల్ అంటూ చెప్పండి 108 టైమ్స్. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే గాయత్రి, మీరు ఏంజల్ నంబర్ అడిగారు కాబట్టి అవును. మీరు మీ లెఫ్ట్ హ్యాండ్లో 600HZ ఇది ఒక ఏంజల్ నంబర్. ఓకే మేడం. 600HZ దాని అర్థం ఏంటి మేడం? 600 హెర్ట్జ్. మన ఫ్రీక్వెన్సీని మనం మారుస్తున్నాము ఔల్ ఫ్రీక్వెన్సీకి. ఇది ఒక ఇంట్యూషన్గా పనిచేస్తుంది, విజ్డమ్ ఇస్తుంది మనకు. నేనేం చేయాలి నెక్స్ట్ అడుగుకి, నాకు ఇది వర్క్ చేస్తుంది. 600HZ అని పెట్టి ఈ ఫ్రీక్వెన్సీకి నేను రెస్పాన్సిబిలిటీతో నేను ముందుకి అడుగు వేస్తున్నా అని చెప్పడం. మనీలో కూడా 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు 1,00,00,000 రూపాయలు అవ్వడానికి కూడా ఇది పనిచేస్తుంది. సో జస్ట్ బిలీవ్, ఏదైనా నమ్మకంతో చేయండి. నేను చెప్తున్నాను అంటే ఇది వర్కౌట్ అయ్యింది కాబట్టి నేను చెప్తాను కాబట్టి ఇదిగో ఇదే ప్రూఫ్. కాబట్టి మీరు ఈ స్పిరిట్ యానిమల్ని ఇన్వోక్ చేయండి, ఔల్ ఔల్ అని 108 టైమ్స్ చాంట్ చేయండి. అది కాకుండా మీరు ఈ 600 ఎర్త్స్ని ఇక్కడ రాసి ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ లైఫ్లోని ఆ మధురమైన ఘట్టాలని మీరు ఆస్వాదిస్తూ ముందుకి సాగండి. తప్పకుండా మేడం. ప్రతి ఒక్కరి లైఫ్లో ఎలా అంటే ఒక పెద్ద సక్సెస్ వస్తే మన లైఫ్ మారుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం మంచి రెమెడీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ గాయత్రి.